ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ పిల్ల క్రియేషన్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతము అలాగే వచ్చేసి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా. సో అందరూ మంచిగా ఇంటి ముందర రంగోలి వేసుకోవాలని ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. చక్కగా మీకు అందరికీ అర్థమయ్యేలాగా చిన్నవి ఎంతో చక్కగా వేసుకుంటే అందంగా కనిపించేలాగా నేను మీకైతే సింపుల్గా చూపించేస్తాను. రండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అలాగే ఈ ముగ్గులు మీకు ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ముగ్గులోకి వెళ్ళిపోదాం. జస్ట్ 3 డాట్స్. ఇంటి ముందర ముగ్గు వేసుకుంటేనే ఇంటికి అందం. 3 చుక్కలు, 3 into 3 జస్ట్. ముగ్గు లేకపోతే ఏ ఇంటికి అందం ఉండదు. ఎంత ఫంక్షన్స్ చేసినా, ఎంత పండగలు అలాగే పెళ్ళిళ్ళు వేడుకలు ఏవి చేసినా కానీ ఇంటి ముందర ముగ్గు వేసుకోవడం మన సాంప్రదాయం. ఇప్పుడు చక్కగా ఒక బాక్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు సిక్స్ ఇక్కడ సెంటర్లో ఇంకా పసుపు కుంకుమ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి చిన్న లైన్స్. ఇవి శ్రావణ మాసంలో వేసుకోవచ్చు. అలాగే వచ్చేసి మనకి గీతల ముగ్గులు అని వేస్తాం కదా, సంక్రాంతి నెల పట్టింది అని. ఇట్లా శుక్రవారాల పూట వేసుకొని బాగుంటుంది. అలాగే మనకి సంక్రాంతి నెల పట్టిందని ధనుర్మాసం వస్తుంది కదా, ధనుర్మాసంలో కూడా ఇలా గీతల ముగ్గులు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సెంటర్ ఉంది కదా డాట్, ఇక్కడ జస్ట్ ఇలా ఒక బాక్స్ లాగా వేసుకోవాలి. 4 సైడ్స్ అలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో ఇటు ఒక గీత, ఇక్కడ ఒక గీత. ఈజీగా వేసుకోవాలి అనే వాళ్ళ కోసమని నేను వివరంగా చెప్తున్నా. ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఈ కొన ఉంది కదా, ఇక్కడ మనం జాయిన్ చేసాము. ఈ కొన నుంచి ఇలా వేసేసుకొని అయిపోతుంది. ఇక్కడ చక్కగా పసుపు వేసేసి మధ్యలో కొంచెం కుంకుమ వేసేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఇక్కడ మీకు పెన్సిల్తో వేసి చూపిస్తున్నా కాబట్టి ఇలా సేమ్ 4 సైడ్స్ అలాగే 4 వైపులా అలాగే వేసేసుకోవాలి.
ఇలా చక్కగా 3 వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే కలుషం, మనం కలుషంలో కొబ్బరికాయ పెట్టుకున్న విధంగా ఉంటుందన్నమాట. చూడు, వీడియో అయితే వేసుకుంటే జస్ట్ ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ ఏం పట్టదు. నేను మీకోసమని నిదానంగా వేసి చూపిస్తున్నా అర్థమయ్యే వాళ్ళని. జస్ట్ ఒక 5 నిమిషాలు, ఎక్కువ టైం ఏం పట్టదు. చక్కగా చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట ఇంటి ముందర. సేమ్ ఇప్పుడు చూడడానికి 4 కొబ్బరికాయలు వచ్చినట్లు ఉంది కదా, చక్కగా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి సైడ్లోకి 1 2 3 ఒక చిన్న తామర వేసుకుందాం. ఎందుకంటే లక్ష్మి అంటేనే తామర పువ్వులో కొలువై ఉంటుంది ఆమె. చక్కగా అది కదా. ఇప్పుడు 4 సైడ్స్ అలాగే వేసేసుకుంటే ముగ్గు అనేది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయింది. చక్కగా కలర్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మిడిల్స్లలో వచ్చేసి పసుపు కుంకుమ వేసుకుంటే చక్కగా కలగా ముగ్గు అయితే ఎంతో అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ ముగ్గు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ మరొక్కసారి అందరికీ ఇది శ్రావణ మాసపు శుభాకాంక్షలు. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా నా సపోర్టు మీకు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరి సపోర్ట్ ఏందో నాకు కావాలి. అందరూ సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్.